ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల విషయానికి వద్దాం. అదానీ కంపెనీతో సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా బుకాయింపునకు తెగబడుతున్నారు. తక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 1,00,000 కోట్లకు పైగా సంపద సృష్టించానని, అందుకు తనను సన్మానించాల్సింది పోయి రాళ్లు వేస్తారా అని అమాయకత్వం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఈ మాటలు విన్నాక ఆయన ప్రజలను ఖచ్చితంగా వెర్రివాళ్లని భావిస్తున్నారని అర్థమవుతుంది. ట్రాన్స్మిషన్ నష్టం వగైరా అదనపు భారాలను పక్కన పెట్టిన ఒక యూనిట్ ₹2.49కు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత చేసి విద్యుత్ సరఫరా ఇంకా ప్రారంభం కూడా కాలేదు. కానీ బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ ధర ఇప్పటికే ₹2కు పడిపోయింది. మునుముందు మరింత తగ్గవచ్చు. జగన్ బాబు, ఇప్పుడు చెప్పు, 1,00,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించావా? ప్రజల నెత్తిన 25 ఏళ్ల పాటు లక్షల కోట్ల భారాన్ని వేశావా? వచ్చే 10 ఏళ్లలో సౌర విద్యుత్ రేటు ₹1.5కు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సంపద సృష్టించారా? ప్రజల జేబులు గుల్ల చేశారా? అబద్ధాలకు చొక్కా ప్యాంట్ తగిలిస్తే జగన్ రెడ్డి కనిపిస్తారు. ఈ స్థాయిలో అలవోకగా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన జగన్ కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. అమెరికా ఏజెన్సీలు తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదని జగన్ మరో పచ్చి అబద్ధం చెప్పారు. SEC తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారని పేర్కొనడం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ధనదాహం ఏ పాటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమాయకత్వం నటించినా నమ్మేవాళ్ళెవ్వరూ లేరు. ప్రతిఫలం లేకుండా అతను ఏ పని చేయడన్న విషయం అందరికీ తెలిసిందే. కాకినాడ, గంగవరం పోర్టులు చేతులు మారడం వెనక ఏమి జరిగిందో అందరికీ ఎరుకే. అదానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిన అడ్డు పెట్టుకొని విద్యుత్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పించుకోవచ్చునని జగన్మోహన్ రెడ్డి భావిస్తుండవచ్చు. కానీ చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయమై తనపై అవాస్తవాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రిక వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించడం వింతగా ఉంది. 100 కోట్లేం కర్మ, లంచంగా తీసుకున్న 1750 కోట్ల రూపాయలు సరిపోలేదనుకుంటే అంతే మొత్తానికి పరువు నష్టం దావా వేసుకోవచ్చు. నిజానికి జగన్మోహన్ రెడ్డి మాపై పరువు నష్టం దావా వేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముందుకొచ్చి ఈ దిక్కుమాలిన విద్యుత్ ఒప్పందం కుదుర్చుకొని తమపై మోయలేని భారం వేసినందుకు జగన్మోహన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్కు చొరవ తీసుకోవాలి. అదాని జగన్ డీల్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతున్నదో తెలియదు. ఈ ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న పాపులర్ డిమాండ్ ఉంది. అయితే ఒప్పందంలో చేర్చిన నిబంధనల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అదానీ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ప్రజలనే కాదు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. ఒకవేళ ఒప్పందం రద్దయితే నష్టపరిహారంగా లభించే 3,000 కోట్ల రూపాయల్లో లంచంగా ఇచ్చిన సొమ్ము పోయినా అదానీ కంపెనీకి 1,250 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే ఈ ఒప్పందం అమలు అయినా కాకపోయినా అటు జగన్ ఇటు అదానీ కోల్పోయేదేమీ లేదు. ప్రజలు మాత్రం అదనపు భారాన్ని మోయాల్సిందే. ప్రభుత్వాలు లంచాలకు ఆశపడి స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తాము మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రజలకున్న వెసులుబాటు ఏమిటి? తమకు నష్టం కలిగించిన పాలకులను న్యాయస్థానాలకు లాగే వెసులుబాటు ప్రజలకు ఉంటుందా లేదా అన్నది న్యాయ నిపుణులు చెప్పాలి. ఇటువంటి వెసులుబాటు ప్రస్తుతం లేని పక్షంలో ఆ దిశగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే పాలకుల్లో
జవాబుదారీతనం వస్తుంది. లేని పక్షంలో ప్రజలు ఏమరపాటుతో అధికారం కట్టబెట్టిన పాపానికి, సదరు పాలకులు చేసే పాపాలకు ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అదాని జగన్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియదు. ఈ అంశంపై చర్చ జరగకుండానే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. దీంతో కేంద్ర వైఖరి ఏమిటో తెలియని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని ధిక్కరించి చర్యలు తీసుకునే స్థితిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లేదు. అందుకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం లేదు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. నిజానికి ఇందులో పరిశీలించాల్సిందేమీ లేదు. రాజకీయంగా ఎదురవుతున్న పరిస్థితుల గురించి చెప్పుకోలేరు కనుక పరిశీలిస్తున్నామని ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పుకుంటారు. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా ఈ వ్యవహారం ముగిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. అదానిని మినహాయించి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ కుంభకోణాన్ని పరిమితం చేయడంలోని సాధ్యాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుందేమో తెలియదు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాలలో ప్రశ్నించే హక్కు పౌరులకు ఉంటుంది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా ప్రభుత్వ నిర్ణయమే. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై దీని ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ నిర్ణయ బాధితులుగా ఎవరైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందో లేదో న్యాయ నిపుణులు చెప్పాలి. ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఘీంకరింపులు, హూంకరింపులు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో ఆయన దోషిగా నిలబడక తప్పదు. లంచం తీసుకోకుండా ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఏ ఒక్కరు కూడా నమ్మరు. ఆయన మద్దతుదారులకు కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. అదానితో డీల్స్ కుదుర్చుకుంటే తాను సేఫ్గా ఉంటానని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే రాష్ట్రంలోని వనరులన్నీ అదానికి దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తెగబడ్డారు. ఉభయ కుశలోపరి అంటే ఇదే మరి. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది అంటారు. తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుంచి అక్రమ సంపాదనకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయంతో వలలో చిక్కారు. గతంలో నేను అధికారంలో ఉన్నానా లంచాలు తీసుకోవడానికి అని బుకాయించేవారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగింది కనుక అదే బుకాయింపు కుదరదు. అయితే ఇంకో 4 రోజులు పోతే ప్రజలు కూడా అలవాటు ప్రకారం ఈ కుంభకోణాన్ని మర్చిపోవచ్చు. జగన్ ధీమా కూడా అదే. తన రాజకీయ ప్రత్యర్థి ఇంతకాలానికి తన చేతికి చిక్కినందున ఈ మహదావకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వదులుకుంటారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కేంద్ర పెద్దలను నొప్పించకుండా ఒప్పించగలిగితే తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి అదాని సిద్ధపడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి సేఫ్ అవుతారు. ఈ కుంభకోణం కోల్డ్ స్టోరేజీకి చేరుతుందా లేక జగన్ మెడకు చుట్టుకుంటుందా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.